నమస్కారం రైతన్నలారా, వెల్కమ్ టు తెలుగు ఫార్మింగ్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మేము కొత్తగా 7HP పవర్ రేడర్ అనేది తీసుకున్నాం 225cc. మరి ఇది వచ్చేసి యూసీ ప్రో అంటే కిసాన్ వారి స్పాన్సర్ అన్నమాట. యూసీ ప్రో కిసాన్ నుంచే ఇందులోకి పంపిస్తారు. ఇందులో నుంచి మేము తీసుకున్నాం అన్నమాట. ఇది మేము వచ్చేసి బొమ్మకల్ కరీంనగర్ దగ్గర షోరూమ్ ఉంటుంది, అందులో తీసుకున్నాం. మాకు వచ్చేసి ఎంత ప్రైస్ పడ్డది, మాకు ఏమేమి వచ్చినాయి అవన్నీ మన వీడియో లాస్ట్లో చెప్తా. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇక వీడియోలోకి వెళ్తే మా దగ్గర 3HP పవర్ రేడర్ మరియు 7HP పవర్ రేడర్ రెండు ఉన్నాయి. దీన్ని కంపేర్ చేసుకొని ఇందులో ఏమున్నాయి, ఇందులో ఏం లేవు అవి విషయం మీద మాట్లాడదాం ఫస్ట్. ఇకపోతే ఫస్ట్ 3HP పవర్ రేడర్, ఇందులో జస్ట్ రేస్ ఆన్ ఆఫ్ బటన్, ఒక స్టార్ట్ చేసే తాడు, ఇంతే ఉంటుంది అన్నమాట. ఇది వచ్చేసి మళ్ళీ పెట్రోల్ కమ్ ఇంజన్ ఆయిల్ అన్నమాట. ఇంజన్ ఆయిల్ అనేది పొయ్యాలి, ఇంజన్ ఆయిల్ పెట్రోల్ కలిపి ఇందులో పోసి స్టార్ట్ అనేది చేయాలి. ఇందులో మేము ఫేస్ చేసిన చాలా ప్రాబ్లమ్స్ ఏంటంటే, స్టార్ట్ అనేది తొందరగా కాదు, మళ్ళీ ఈ తాడు అనేది స్టార్ట్ చేసే తాడు అనేది తొందరగా తెగిపోతుంది అన్నమాట. ఎక్కువ పని అనేది చాలా చేస్తాయి, కాకపోతే దీనికి ఎంత ఒత్తిడిస్తే అంత ఖరాబ్ అనేది అయిపోతుంది అన్నమాట. ఇది 3HP పవర్ రేడర్. ఇక ఇందులో చూసుకుంటే 7HP పవర్ రేడర్ మేము తీసుకొని 3 days అవుతుంది. మరి ఇందులో మెయిన్ మాట్లాడుకోవాలంటే దీని పవర్ అంటే చాలా వరకు మేము 3HP నుంచి డైరెక్ట్ 7HP వచ్చినాం కాబట్టి మాకు చాలా తేడా అనేది కనబడుతుంది. ఇందులో స్టార్ట్ చేసేది చాలా అల్కగానే వస్తుంది అన్నమాట. ఇందులో 3 గేర్స్ ఉన్నాయి, ఒకటి స్లోగా వెళ్ళనీకి, ఒకటి ఫాస్ట్ వెళ్ళనీకి. న్యూట్రల్లో ఉన్నప్పుడు మనం ఈ రైట్ సైడ్ క్లచ్ పట్టుకున్నామా అంటే రివర్స్ కూడా వస్తుంది ఇంజన్. ఇంకా ఏముందంటే ఇందులో షాఫ్ట్ అనేది ప్రొవైడ్ చేసిర్రు. దీన్ని అటాచ్ చేసుకొని మనం తోటకు లేదా పొలాలకు స్ప్రే కూడా వేసుకోవచ్చు మోటార్ సాయంతో. డైరెక్ట్ స్టార్ట్ చేస్తే డైరెక్ట్ షాఫ్ట్ అనేది తిరుగుతుందంట. ఇకపోతే వీటికి నాగళ్ళు, ప్లవ్, 2 kgల టైర్లు అంటే టైర్స్ అవి కూడా వచ్చినాయి ఇందులో. ఇక ముందటికి పడకుండా దీనికి స్టాండ్ కూడా ఇచ్చారు అన్నమాట. ఇలా స్టాండ్ వేసుకుంటే అయిపోతుంది, ఇంజన్ అనేది ఎటు పడిపోదు. ఇక ఇది ఎలా నడుస్తుంది అంటే ప్యూర్ పెట్రోల్ ఇంజన్ అన్నమాట. ఇది 225cc కిసాన్ వారిది. ఇంకా మెయిన్గా దీని గురించి ఏం మాట్లాడాలంటే ఇది 1 ఎకరం నుంచి 3 ఎకరాలు ఉన్న రైతుల వరకు వాడుకోవచ్చు. ఇక ఈ 3HP చూసుకుంటే చిన్న మల్లు, తోటకూర, పాలకూర, కొత్తిమీర పెట్టుకోవాలనుకున్న వాళ్ళకు ఇది రికమెండ్ చేయొచ్చు అన్నమాట. ఇది చాలా చిన్న ఉంటుంది కాబట్టి కొంచెం కష్టం అనేది, మాన్యువల్ అనేది చాలా వరకు తిప్పుకోవాలి. ఇది పెద్ద ఉన్నాయి కాబట్టి మనకు పని అనేది తొందరగా అయిపోతుంది. ఇప్పుడు మాకు వచ్చేసి ఒక 20 గుంటల ల్యాండ్ ఉంటుంది కాబట్టి మాకు ఎప్పుడు నాన్ స్టాప్గా దున్నుతూనే ఉండాలి, కవర్ వేసుకోలే కాబట్టి మేము అనేది 7HP పవర్ రేడర్ అనేది తెచ్చుకున్నాం అన్నమాట. దీని పవర్ మాత్రం చాలా మంచిగా ఉన్నది. ఇక లాస్ట్లో మీకు దీని ప్రైస్ ఎంతనో చెప్తా అన్నా కదా. దీని ప్రైస్ వచ్చేసి మాకు దాదాపు 29,000 ఇట్లా పడ్డది. అన్ని కలుపుకొని ఓవరాల్గా ఒక 35,000 అయితే అయింది. అంటే కేజీలు, నాగళ్ళు వీటికి అన్ని ప్రైస్ అనేది అయిందన్నమాట. ఇది కాకనే మేము 12 volts డబుల్ బ్యాటరీ స్ప్రే కూడా తీసుకున్నాం, దీంతో పాటే వచ్చింది. ఇది తీసుకోవాలనుకున్న వాళ్ళు ఈఎంఐలో కూడా ఆప్షన్ అనేది ఉన్నదన్నమాట. మన దగ్గర ఉన్న స్టోర్స్ దగ్గరికి వెళ్ళి మరి అందులో కార్డ్ ఆప్షన్ ఉంటే వీటిలలో ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది అన్నమాట. నెట్ కాకుండా ఈఎంఐ ఆప్షన్లో కూడా ఇస్తారు. ఇక ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంది మిషన్ది. దీంతో చాలా వరకు పని అనేది తగ్గిపోతుంది. దీంతోనే చాలా కష్టపడాలి, దీంతో అంత లేదు, ఎందుకంటే 7HP కాబట్టి దీని మినిమం పవర్ అంత ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ దగ్గర ఏ మిషన్స్ ఉన్నాయో కామెంట్లో చెప్పండి. ఇకపోతే ఈ నెక్స్ట్ వీడియోలో ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే, ఈ వర్షాకాలంలో ఏ కూరగాయలు వేసుకుంటే మంచిగా ఉంటుందో ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నా. ఇక ఈ వీడియో అయితే జై జవాన్ జై కిసాన్.